మహేష్ గారు మొన్న మీకు రివార్డ్స్ ఇచ్చాం కదా, మీరు రిఫర్ చేయడం వల్ల 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఏం చేశారండి? మీరు ఇచ్చిన 5,000కి వారణాసి వెళ్ళొచ్చాను గిరీష్. ఓకే. హైదరాబాద్ టు వారణాసి లాస్ట్ మినిట్. ఓకే. అది కూడా ఏంటి, మనకు ఉంటాయి కదా, మనం ఒక టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 1 to 5 స్టార్ ఉంటుంది కదా, మీరు ఇచ్చిన 5,000కి 1 స్టార్ బస్ టికెట్ దాని విలువ 1800. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ నుంచి సియోని, జబల్పూర్ నుంచి ప్రయాగరాజ్ నుంచి బెనారస్. ఓకే. అక్కడ ఏంటి సత్రాలు ఉన్నాయి. ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ రావాలని కోరుకుంటూ చెప్పండి సార్. అక్కడ ఉన్న సత్రాలు ఉండడం వల్ల ఆంధ్ర సత్రాలు, ఆర్య వైశ్య సత్రాలు, అక్కడికి మాకు ఎక్కువ లేదు మీరు ఇచ్చిన డబ్బులకి. మా రక్తరాజితులు మాకు వచ్చిన ఆదాయాలు మీకు ఇస్తే మీరు అంత మాట సార్. అందుకని అన్నపూర్ణ సత్రం అని ఒకటి ఉంది, నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను. ఆ సత్రంలో రోజుకి 500. అక్కడ నుంచి అన్నపూర్ణ భోజనశాలకి వాకబుల్ డిస్టెన్స్. మీరు ఇచ్చిన డబ్బులకి 3 రోజులు నేను అక్కడ స్టే చేయగలిగాను. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళేటప్పుడు బస్ వచ్చేసరికి మీరు ఇచ్చింది లాస్ట్ మినిట్ బుక్ చేశాం కదా 1 స్టార్. వచ్చేటప్పుడు కూడా అన్ప్లానెడ్గా లాస్ట్ మినిట్ వచ్చాను గిరీష్. అది కూడా సేమ్ ప్రైసే, కానీ ఇక్కడ ట్రావెల్ పాయింట్స్ అనే వాళ్ళు బాగా ఇచ్చారు. స్లీపర్, ఏసీ, అదే 1,800కి. కాశీ విశ్వనాథ టెంపుల్, అన్నపూర్ణమ్మ, ఓకే, విశాలాక్షి టెంపుల్, గంగ స్నానం బాగానే జరిగింది 3 రోజులు. అక్కడ ఒక స్ట్రేంజర్ పరిచిపోయాడు, అతను నాగసాధువు. ఆయనతో కొంచెం చర్చలు చేసుకుంటూ సరదాగా గడిచిపోయింది. వారణాసి ఎలా ఉంది సార్? వారణాసి సరౌండింగ్స్, ఆ నేచర్ అంతా. వారణాసి సరౌండింగ్స్ కన్నా వారణాసికి వచ్చే క్రౌడ్ తగ్గారు డ్యూ టు అన్సీజన్. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, గంగా వాటర్ యూనిట్స్ పెరిగాయి. నాగసాధువులు కూడా కొంచెం దూరవారానికి హిడెన్ అయిపోయారు, రిమోట్ ఏరియాకి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ టైం మీరు వారణాసి వెళ్ళేటప్పుడు కొంచెం 10,000 అలా డబ్బులు ఇచ్చి పంపించండి, మీ గోల్డ్ బాగా జరుగుతుంది. ఓకే ఓకే సార్, మీరు ప్రమోషన్ చేయాలి మాకు. మీ ప్రమోషన్ మాకు చాలా వాల్యుబుల్. మన నార్త్లో కూడా మనం ప్రమోషన్ చేస్తే, నార్త్లో ప్రమోషన్ చేస్తే స్వచ్ఛంగా ఉంటాయి మనుషులు కూడా చాలా క్వాలిటీగా. మనుషులు క్వాలిటీ కన్నా మాట్లాడేది అర్థం కదా. ముందు మనకి హిందీ రాదు కదా పూర్తిగా. హిందీ రాకపోయినా నేచర్ గురించి చెప్పి అన్ని గురించి మాట్లాడుతున్నాం. నేచర్ గురించి, అక్కడ ప్లేస్ల గురించి, అక్కడ ఏమేమి ప్లేస్ దిగారు, 5,000 రూపాయలు చెప్పాను కదా. 3 టెంపుల్స్కి వెళ్ళాను, అక్కడ ధ్యానం చేశాను. ఓకే. మా షాప్ బాగుందని దీవించుకున్నారా? మీ షాప్ కాదు, కనిగిరి ప్రజలు బాగుండారు. ముందు ప్రజలు బాగుండి గిరీష్ బంగారు షాపులో రోజుకు ఒక కమ్మైన ఒక ఆడపిల్లకి స్పాన్సర్ చేసే అంత సంపాదన ఉండాలని. అబ్బాయిలకి పుట్టినప్పుడు, ఆడపిల్లలు పుట్టినందుకు ఇప్పుడు మీ వంతు ఏదో ఒకటి ఇస్తున్నారు కదా పిల్లలకి, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి రోజుకి 500 ఖర్చులకి. దేవుడి దయ వల్ల మా బిజినెస్ బ్రహ్మాండం చేస్తే కన్ఫర్మ్ అలాంటివన్నీ చాలా ఇంకా చేస్తాం సార్. సారిదే ముందులే. ట్రావెలింగ్ వెళ్ళే టైంలో వర్షాలు ఎక్కువ పడ్డాయి. అక్కడ స్టే ఫుడ్ వచ్చేసరికి మనకి అన్నపూర్ణ అనేది సత్రము. అక్కడ ప్రాబ్లం ఏంటంటే యూపీ వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళకి తెలుగు రాదు, మన వాళ్ళకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళు ఏమంటే మజ్జిగ అంటే సాంబార్ పోస్తున్నారు. సౌండ్ బాగా చేస్తారు. నాకేందో అర్థం కాక అడిగా, ఎందుకు సౌండ్ చేస్తున్నా అంటే, ఒక ఇంటి ఇచ్చాడు, ఒక టిఫిన్ ఇచ్చాడు, వాడు గంటలో ఉన్నంత అన్నం అంతా అతుకుపోతుందని ఆ గింటె కొడతాడు. ఫ్రస్ట్రేషన్, అలా గొడవలు జరగటం. కానీ కాశీకి మళ్ళీ 4వ సారి మీరు ఇచ్చే ఇంకొక 5,000 తోటి మళ్ళీ ముచ్చటకి 3వ సారి పంపించారనుకోండి, 4వ సారి మీరు ఇచ్చిన 4వ సారి 4 కార్లతోటి, 4 కాళ్ళున్న కార్లలాగా వెళ్ళిపోతా. ఓకే, ఎండ్ చేయండి, వీడియో ఎండ్ చేయండి. మీరు ఇంకా చాలా రివార్డ్స్ పొందగలుగుతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ. చేసుకోండి, లేదంటే లేదు, నేను మ్యానిపులేట్ చేసుకుంటాను.